కొత్త ఫీచర్స్తో లోకోస్ మొబైల్ అప్లికేషన్ 2.2.5 వర్షన్ అయితే మనకి అప్డేట్ అయింది. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయింది. సో ఆటో అప్డేట్ డిజేబుల్ కాబట్టి నేను కంటిన్యూ చేయమంటున్నాను అప్డేట్ కోసము. సో అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ అయింది చూడండి, వర్షన్ 2.2.5 వర్షన్ అయితే మనకు వచ్చేసింది. సో అందరికి వచ్చిందా లేదా ఒకసారి గమనించుకోండి. అప్డేట్ కాని వాళ్ళు పాత వర్షన్లో కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనకి 6 ఐకాన్స్ అయితే ఏం మారలేదు. ఎస్ఎస్జీస్ ఒకసారి చెక్ చేద్దాము. ఎస్ఎస్జీస్ మీద క్లిక్ చేస్తే మనము పైనకి స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇక్కడ చూడండి సుకన్య మహిళా సంఘం అని ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా మనకు ఆరెంజ్ కలర్కి మారింది అంటే డేటా మొత్తం కంప్లీట్ అయినట్టు లెక్క. సో రివ్యూ అండ్ అప్లోడ్ డేటా అంటున్నాను. ఇక్కడ చూడంండి బ్లూలో అప్లోడ్ బటన్ ఎనేబుల్ అయింది. డౌన్లోడింగ్ ద డేటా అప్లోడింగ్, తర్వాత రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లాక్ పడిందా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. సో మనకి ఒకసారి వన్స్ సబ్మిట్ అవ్వగానే, అంతకుముందు మనకు లాక్ పడేది కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఇక్కడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే లాక్ అనేది పడింది. చూడండి సుకన్య మహిళా సంఘంకి లాక్ పడింది, కనిపిస్తుంది కదా మీకు, రైట్. నెక్స్ట్ ఒకసారి ఎస్హెచ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్దాం. ఇప్పుడు ఎస్హెచ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళి అప్లోడ్ బటన్ మనము క్లిక్ చేయగానే ఒకటి మన డేటా కంప్లీట్ చేయకపోతే ఇన్కంప్లీట్ డేటా ఉంటుంది. ఇక్కడ చూడండి సుకన్య మహిళా సంఘం పెండింగ్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది, అంటే లాక్ పడింది, బీపీఎం లాగిన్కి వెళ్ళినట్టు లెక్క. ఒకవేళ సంఘం మొత్తం కంప్లీట్ అయిందంటే అప్ టు డేట్ అని వస్తుంది, దాన్ని మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డేటా చేయని వాటికి ఇన్కంప్లీట్ డేటా. ఒకవేళ మనం సబ్మిట్ చేసినామంటే పెండింగ్ ఫర్ అప్రూవల్ అని అర్థం అనమాట, అంటే బీపీఎం లాగిన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్స్రీ లక్ష్మి ఎస్హెచ్ ఒకసారి చూద్దాము. ఒక్కసారి ఇక్కడ మనకి అంతకుముందు ఎస్హెచ్ బేసిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, సేవింగ్ డీటెయిల్స్ అన్నీ మనకు ఐకాన్స్తో వస్తుండే కదా, ఇప్పుడు 1 2 3 4 అట్లా వస్తుంది. సో బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. అన్నీ ఇక్కడ వచ్చాయి, సేవ్ చేశాను. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అన్నాను, ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కాబట్టి సేవింగ్స్ డీటెయిల్స్ కూడా కరెక్టే ఉన్నాయి, సేవ్ కొట్టాను. మోర్ డీటెయిల్స్ అక్కడ మనకి, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఆ తర్వాత మోర్ డీటెయిల్స్, ఆ తర్వాత ఆఫీస్ బేరర్స్, ఇట్లా తర్వాత మనకి ఐడి, ఇవి మనము అన్నీ చెప్పగానే ఎస్హెచ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద ఎస్హెచ్ ప్రొఫైల్ అండ్ స్వన్స్ అని చెప్పింది. ఎవరైనా కొత్త మెంబర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కంటిన్యూ. ఇక్కడ చూడండి శ్రీలక్ష్మి ఎస్హెచ్ ఆరెంజ్ కలర్కి మారింది గ్రీన్ నుంచి. సో దాట్ ఇప్పుడు మళ్ళీ మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ బటన్ ఎనేబుల్ అయింది, డేటా అప్లోడింగ్ రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం కిందికి ఒకసారి స్క్రోల్ డౌన్ చేసి చూస్తే చూడండి శ్రీలక్ష్మి ఎస్హెచ్కి లాక్ అయితే పడింది. మళ్ళీ మనం ఇక్కడ ఎక్కడ చెక్ చేయాలి, సో ఇక్కడ లాక్ పడింది అంటే ఎస్హెచ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒకసారి ఎస్హెచ్జీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని, ఆ ఎస్హెచ్జీని కన్సర్న్ ఎస్హెచ్జీ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి చూపిస్తా. అయినా మీకు ఇంతకుముందు కూడా నేను కలర్స్ గురించి కూడా వీడియోస్ చేశాను లోకోస్లో, సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కలర్స్ ఇంపార్టెన్స్ చాలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఎస్హెచ్ శ్రీలక్ష్మి ఎస్హెచ్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అంటే డైరెక్ట్ ఇది బీపీఎం లాగిన్కి అయితే వెళ్ళిపోయిందని అర్థము. నెక్స్ట్ మై మీటింగ్ తీసుకుందాము. చూడండి ఇక్కడ మనకి మీటింగ్ స్కెడ్యూల్, మిస్డ్, టుడే, అప్కమింగ్, తర్వాత సంఘాల పేర్లు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, తర్వాత సింబల్స్ ఉన్నాయి, 0 ఉన్నాయి. ఆ తర్వాత డౌన్లోడ్ మీటింగ్స్, క్యూ స్టేటస్, మీటింగ్ రికార్డ్, పెండింగ్ మీటింగ్ సింక్రనైజేషన్లో. ఆ తర్వాత రిపోర్ట్స్ చూస్తే మెంబర్, ఎస్హెచ్జీ రిసిట్ పేమెంట్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్స్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా పాతవే, దాంట్లో ఏం చేంజ్ లేదు. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇన్కంప్లీట్ డేటా టు అప్లోడ్, పెండింగ్ ఫర్ అప్రూవల్, అప్ టు డేట్, అంటే మన ఎస్హెచ్జీస్ ఏ స్టేటస్లో ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. సో లోకోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎమిటెక్ ట్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగైతే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది కాబట్టి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో.